హాయ్! ఓ కుర్రాడున్నాడు. తనకి తండ్రి లేడు. తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. దాంతో తన తల్లే కూలీ పనులు చేసుకుంటూ, కష్టపడి బాగా చదివించింది ఆ కుర్రాన్ని. ఆ కుర్రాడు గూడా బాగా చదివి, ఒక మంచి జాబు, ఒక మంచి కంపెనీలో సంపాదించుకున్నాడు. మంచి జీతం, హోదా, కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి. అయితే ఒకరోజు ఆ కుర్రాడికి ప్రమోషన్ వచ్చింది. సో, ఆ ప్రమోషన్ లెటర్ మీద తన తల్లి సంతకం అవసరం వచ్చింది. ఆ ప్రమోషన్ లెటర్‌ని తన తల్లి దగ్గరకు తీసుకెళ్ళి, "అమ్మా! ఒక సంతకం పెట్టు" అన్నాడు. వెంటనే ఆ తల్లి అమాయకంగా చూసి, "నేను సంతకం పెట్టలేను కదా! వేలిముద్రే కదా!" అన్నది. దాంతో ఆ కుర్రాడు కొంచెం బాధపడ్డాడు. బాధొక్కటే అయితే పర్వాలేదు. కానీ అవమానంగా కూడా ఫీలయ్యాడు. తల్లి సంతకం పెట్టలేని పరిస్థితిలో ఉంది అని. సో, ఇకేం చేయలేక, "సర్లే వచ్చి వేలిముద్ర వెయ్యమ్మా" అనన్నాడు. తల్లి వేలిముద్ర వేయటానికి చేతులు తీయగానే, తన తల్లి చేతులు కాయలు కాసి, పుండ్లయి, చీము, రక్తం వస్తూ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది తన కొడుక్కి. ఆ తల్లి చేతికున్న ఒక్క గాయం ఆమె చేసిన కష్టాన్ని చెబుతుంది. అయ్యో! తన తల్లి తన పేరు కూడా రాసుకోలేని నిరక్షరాస్యురాలే అనుకున్నానే. ఎంత తప్పుగా ఆలోచించానో. అప్పుడు గుర్తొచ్చింది తన కొడుక్కి. తన కోసం అమ్మ చేసిన త్యాగం, అమ్మ చేసిన కష్టం. తను చదువుకోవటానికి పెన్ను, పుస్తకాలు కొనే స్తోమత లేనప్పుడు, తన కాయ కష్టం చేసి, చెమటోడ్చి, కష్టపడి కొనిచ్చింది. తను ఈరోజు గొప్ప సంతకాలు పెడుతున్నాడంటే, దానికి కారణం ఆమెకు అక్షరాలు రాని వేలిముద్రలే. ఆమె తన జీవితాన్ని అరగదీసి, తన కొడుక్కి ఒక మంచి భవిష్యత్తును రాసిచ్చింది. కొడుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన అమ్మ చేతులు పట్టుకొని, ముద్దు పెట్టుకొని, "అమ్మా! నీ వేలిముద్ర నా 1000 సంతకాల కంటే గొప్పది. నిన్ను ప్రపంచమంతా నిరక్షరాస్యురాలు అనుకోవచ్చు. కానీ నా జీవితం అనే పుస్తకానికి నువ్వే రచయితవమ్మా" అని ఆ కొడుకు అంటుంటే, తల్లి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. మీకొకటి తెలుసా? మన గెలుపు వెనక ఎవరో ఒకరి త్యాగం ఉంటుంది. మనం ఎత్తుగా ఎదిగినప్పుడు మనల్ని భుజాల మీద మోసిన వారిని, ఆ పునాదిని అస్సలు మర్చిపోకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చిందా?